సేనాధిపతి జలంధరుణ్ణి. అక్కడ పిక్కలేరుకోవడమే నా పని. నువ్వు? నేను హిమాలయ ప్రాంతంలో ఉన్న కింకిణి దేశం నుంచి వచ్చిన బేతాళుడిని. బాగా చూడండి, కళ్ళు కూడా. నేను ఆ దేశానికి మహా వైద్యాధికారిని. మామూలుగా నేను పాల నుండే మందు తయారు చేస్తాను. పాలంటే ఆవు పాలు కాదు, అడవిలో ఉండే బెబ్బులి పాలు. ఈ జలంధరుడికే పులి మంద? మీకు మాత్రమే కాదు, బేతాళ కోటలో అందరికీ తీసుకొచ్చాను. ఇక ఈ పులి మందు ఎలా పనిచేస్తుందో అది మాత్రం చూడండి. మరైతే నేనే కోటకు తీసుకువెళ్ళాలి. మీరు తీసుకెళ్ళకపోయినా నేనే వచ్చేస్తానులేండి. అంతా పరీక్షించాం. మూటల్లో ఉన్నవి మందుల మూలికలు, విత్తనాలే. మహావైద్యుడికి ఆయుధం ఎందుకు? తీసులోపల పెట్టు. శక్తి మందు తీసుకున్నారు. ఇక మనం కొర్రలు పీకిన పావులు అయిపోయాం. దిగాం కదా, సత్తా ఏంటో చూపిద్దాం. ఎంత పెద్దదో! మొహంలో భయంకర పడుకున్నా మాట్లాడు. ఏమన్నాడు? ఎవరిక్కడి నుంచి పాసి వేసి తీసుకుంటున్నా, మొహంలో భయం తెలియదు. పాపం అమాయకుల్లా ఉన్నారు. అంటే మనల్ని ఏం చేయదన్నమాట. ఇక్కడ మాతృగురాలా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాణిగారు అడుగుతున్నారుగా. మేము కింకిణి దేశం నుంచి మందులు మూలికలు తీసుకొచ్చాం. రాణి, నేను మహావైద్యాధికారి రణధీరుణ్ణి. ఇక్కడ రక్తం క్షీణించే వ్యాధితో ప్రతి నెలా ముగ్గురు అంతరిస్తున్నారు. ఇంత త్యాగం చేశారు ఎందుకు? వచ్చేదారులు వాకులు పేర్లు ఏది చెప్దామా? రాణి ఎప్పుడెక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. చెప్పు యువరాజా. యువరాణితో వచ్చేటప్పుడు కలింగ పర్వతం సమీపంలో వీళ్ళు కనపడ్డారు. నల్ల చిరుత నుంచి యువరాణిని కాపాడింది ఈ యువరాజేనని విన్నా. సంతోషం. ఏమైంది? చెప్పు, ఎందుకింత ఆలస్యం? రాణి, అక్కడ కింకిణి దేశంలో భయంకరమైన
వరదలు, అందువల్ల మూలిక చెట్లని కొట్టుకుపోయాయి. అందుకే జాప్యమైంది. మందు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో ఒక్క చెప్పి ఎవడరాని తెల్ల మిరియాలని నానబెట్టి వడకట్టాలి. ఇప్ప పూలు బాగా కాచి ఆసంది అని. అదంతా నాకు తెలీదు. మందు ఎప్పుడు దొరుకుతుంది? ఒక 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 3 రోజుల్లో సిద్ధం అవుతుంది. సిద్ధం కాగానే వ్యాధిని నయం చేసి చూపిస్తారుగా. ఏ మాటే రావటం లేదు. తప్పకుండా వ్యాధిని నయం చేసి చూపిస్తాం రాణి. మంచిది, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుని పని మొదలెట్టండి. మీకు ధన్యవాదాలు యవన రాణి. ఈ పొట్టోడు ఎవరి భవిష్యత్తు తేల్చడానికి జోషం చూస్తున్నాడు? మన భవిష్యత్తు తేల్చడానికే. నీ జ్యోతిషం ఏం చెప్తోంది భూలోకం? ఈశాన్య వైపు నుంచి ఒక శుభవార్త వస్తుందని నా జ్యోతిషం చెప్తోంది. ఏమైంది? మన సూర్యుడు రా తమ్ముడు, పైన భూలోకం. నా మందు తెచ్చారా? కనిపెట్టి తెచ్చేశాను. నాకు శక్తి ముందు చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చింది. సూరే మాలోకం కితకితలు పెట్టకుండా ఒక సిగ్గేస్తుంది. అద్భుతం. దయచేసి మందుని వేరే చోట పెట్టండి. మందుని మన సంచిలో ఉన్న గొట్టంలోకి మార్చేసి ఇందులో నీళ్లు నింపేద్దాం. మనోహర, సూర్యుడు మాలోకం శక్తి మందు తేవడానికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ణికి ఒక వార్త విన్నారట. ఏంటది? భైరవ నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయిని పూజలో బలిస్తారని మాట్లాడుకుంటున్నారు. మందారమల్లి, ఎక్కడున్నావు? మంత్రదండం అగ్నిగుండంలా సెగలు కక్కుతోంది రాణి. ఇది సాధారణ మంత్రదండం కాదు. 17 మందిని బలి తీసుకున్న శక్తివంతమైన. ఇంకా 2 రోజులుంది. చేయి చిక్కపోయేది మహాశక్తి. చెరసాలై ఉండాలి. నాకు వస్తున్న ఉడికి కోటంతా చెరసాలాగే ఉంది. వేరే చెరసాలు ఎందుకు? భయంతో చస్తున్నాను బాబు. అన్నా, మహారాణికి 4 కూతుర్లా? ఒకటేనా యువరాణి, మిగతావన్నీ పుచ్చిపోయిన బఠాని. వీడికి ఒక కన్ను ఇక్కడుంది, ఇంకొక కన్ను ఎక్కడరా? మనోహరుడు చేయి చూపగానే మహాబలుడు ఎలా ఆగాడు? అదే విచిత్రంగా ఉంది.
ఎలా మీరు అంత పెద్ద రాక్షసుడిని ఎదిరించగలిగారు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనుంటే అపాయాన్నే అపాయంలో పడేస్తాను. చాలా ఉపాయంగా చెప్పారా? అమ్మా, నేను నీకేం చెప్పాను? మందు కింద ఉంది, గొట్టలో నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాను. వాడిని చూడగానే మందు తాగంటే నువ్వు గొట్టల్లో ఉన్న నీళ్లు తాగి ఒంటికాన్నోడి మీదకి ఒంటికాల మీద వెళ్ళావు. అవును కదా, నేను మర్చిపోయాను. అయితే నేను తాగింది నీళ్ళ? మరి ఇంకేంటి? మరిలా నేను చేయి చూపించగానే ఆ ఒంటి కన్నోడు ఆగిపోయాడు. అది నువ్వు ఆ ఒంటి కన్నోడిని అడగాలి. వందనం యువరాణి. వందనం మహావీర. ఊరి తిని సిగదాగా మన ఊళ్ళో ఒక్కటి కూడా ఇలా లేదే. ఏంటి చూస్తున్నారు? నా దుస్తులు బాగున్నాయా? నిజం చెప్పాలంటే దుస్తులే నా కళ్ళకు తెలియట్లేదు. ఏంటి? సచ్చింది కొర్ర, ఇక మనకి జీవితంతో తెరసాలేరా? తప్పుగా అనుకోకు యువరాణి. నీ అందం నా కళ్ళని మూసేసిందని అంటున్నాను. సరే, విందుకు రండి. ఈ భేతాల కోట యవనరాణి విందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. విందు ప్రారంభించండి. అక్కడున్న కూరని ఇక్కడికి తెచ్చుకోవాలంటే గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. అది వదిలే మనోహర, అడు చూడు, ఎంత పెద్ద మొసలి, దాన్ని కూడా కోసుకు తింటారా ఏం పడో. రే అన్నమైంది తిని కడుపు పాడు చేసుకోకో. మదిరనాస్వాదిక. మనం కూడా మదిరిని ఆస్వాదిద్దాం. అతిథుల మధుపాత్రను స్పృశించుట మా సంప్రదాయం. ఆస్వాదిద్దాం. ఏమయ్యా, మీరు ఆస్వాదించడానికి నేనెందుకే స్నానం చేయాలి? యవనరాణిని కలవడం మాకెంతో గర్వంగా ఉంది. 56 ఓడని ఏలడం అంటే మాటల? అవును, నా ప్రజలు వాళ్ళు. వాళ్ళ కోసమే నేను. చాలా సంతోషం రాణి. ఆ మాట అంటాననుకున్నావా? ఈ భేతాళ కోటలో ఉన్న నా జాతి మాత్రమే నా ప్రజలు. ఏ మౌనంగా ఉన్నావు మనోహర? అవునవును, కింకిణి దేశంలో కూడా బేతాళ జాతి వారే పాలకులు. సాధారణ ప్రజలు ఎప్పుడు మనకి బానిసలే కదా. అంతేగా? బండని దొర్లించి పాటని కనిపెట్టాం. ఇక తర్వాత రాతల్లో ఉన్నాయి కానీ చేతల్లో జరగట్లేదే. దాన్ని చదివి ఆలోచిస్తున్నారా? ఎంత ఆలోచించి ఏంటి లాభం? చింతాలి మరి. యవన పడకలో కోట మనదే. అంటే యవన రాణి పడుకున్న తర్వాత, నిద్రపోయిన తర్వాత ఈ కోట మనకి సొంతం. దేవుడా, ఏం అక్రమం ఇది! దీనికి బదులు నేను ఆ బేతాళాల గురించి చిత్రం అయి ఉండొచ్చు. అసలు మందు నాకుతున్నాను అనుకుని నాకేనా? పచ్చకప్ప మందారు మళ్ళీ ఎక్కడా? ఏంటి పైకి చేయి చూపిస్తోంది? అయ్యో, మందారు మళ్ళీ పైకి వెళ్ళిపోయిందా? సన్నాసి ఎవరు? కోట పై భాగంలో ఉందని అర్థం.
8 నిమిషాలు అయిపోయింది, ఇంకా మనోహరుడు రాలేదే. ఏదైనా ఆపదలు ఇరుక్కున్నాడేమో. పెళ్లి రోజు పంతులు గారు మంగళంగా బతకండి దీవించారు. చివరికి నా తారక మంగళం లేకుండా పోతుందేమో. ఏ కోనంగి, మంగళం చస్తేనాక లేకుండా పోయేది? నువ్వు చస్తే మంగళం బతికే అవకాశం ఉందిగా. నువ్వు చస్తావు పోయాడా? సరే సరే. వచ్చినప్పటి నుంచి నేను అడవుడికి మీద నాకు అనుమానంగానే ఉంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఈ బేతాళ కోటకి ఏ పని మీద వచ్చావు? ఓ, 8 నిమిషాలు పూర్తయిపోయిందా? ఒక్క దెబ్బకే పడిపోయాడా? వాడు బేతాళుడు కాదేమోనని అనుమానంగా ఉంది. ఉదయం కాగానే వాణ్ణి బలిపీఠానికి తీసుకురండి. ఊరంతా చేర